యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అదేంట్రా జోకర్లా తయారయ్యో? అక్కడ ఎవరినైనా చూసి అట్రాక్ట్ అయిపోకూడదు కదా, అందుకే. కరెక్ట్ రా. నేను పెళ్లి కొడుకులా ఉన్నానా? పెళ్లి కొడుకు బాబులా ఉన్నావన్నయ్య. ఇంకో 4 రోజులు పోతే మీ అందరికి వీడే బాబు అనుకుంటారు. చూసిన చాలు కానీ బయలుదేరండి. అనయ్య పేపర్ లో నీ ఫోటో పడింది. అనయ్య ఫోటో ఎవరు తీశారు? ఎవరు తీశారో తెలియదు గానీ ఎవరు తీస్తే ఏం కానది బీరువాలు పెట్టి రండిరా, అవతల వర్షం వచ్చేస్తుంది. ఆలస్యం అయితే ఎందుకని అదిరిపోతున్నారా? అమ్మో కూర్చోండి, మా అమ్మరా. నేను ఇక్కడికి వచ్చానని చెప్పకండి, అస్సలు మీరు చూడలా. రాబమ్మా. బంగారంలా ఉన్నావురా శివాజీ. నిన్ను ఇలా చూస్తే ఏ అమ్మాయి అయినా సరే వచ్చి వాటేసుకోవాల్సిందే. అవును వీడేది? నేను ఇక్కడ లేనే. నోరు మూసుకొని తారా రా. నేను వచ్చింది వాడిని పొగట్టానికి కాదు, నీకు బుద్ధి చెప్పటానికి. ఒంగో ఇప్పుడు కుదరలేవే. ఒరేయ్ నువ్వు వెళ్ళి ఆ స్టూల్ పట్టు. ఒక్క రోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోవద్దన్నానా లేదా? అర్జెంట్ పని వేసుకోవడం మర్చిపోయానే. అయ్యో చుట్టుకొచ్చుకున్నాక. క్రమశిక్షణ కావాలి నాకు. ముందు బట్టలు ఇప్పు. నువ్వు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను అనుకున్నావా? రిటైర్ అయిపోయావు. ముందు బట్టలు ఇప్పు. ఇక్కడ కాదులేవే, ఇటు మార్చుకొస్తా. చంపేస్తా. ఇప్పుడే ఇక్కడే నా కళ్ళ ముందే బట్టలు మార్చుకోవాలి. అది తిరగండి రా. చంపుతా. ఇక తిరగొచ్చు. నన్ను ఉతికావుగా, ఈ తీసుకెళ్ళి ఉతుకో. సరే ఇక మీరు బయలుదేరండి. కమ్ ఆన్ రా బాబాయ్. రా బాబు. మరి చిన్న పిల్లలు ఉన్నాడమ్మా. కాదు అదిగో చూడు. రండి బాబు. ఇద్దరా? అయ్యో మేం కదండి, ఎంట్రీ బ్యాక్. నమస్కారం. ఇతను మరీ ఏజ్డ్ లా ఉన్నాడే. అమ్మో నేను కదమ్మో, అసలు అనుకున్నాడు. మా అమ్మాయి వంట బాగా చేస్తుంది. దాని వంట అంటే ఊళ్ళో అంతా పడి చేస్తారు. తిన్నాక తినక ముందా? అమ్మాయిలిద్దరు లక్ష్మీ పార్వతిలా ఉన్నారు. అమ్మాయికి పెళ్లి అయిపోయింది అనుకుంటారు. అది నా భార్య. అనుకున్నా. మీ అమ్మాయి మటుకు సూపర్. అమ్మాయి నచ్చిందని ఒక్క ముక్క చెప్తే నా తమ్ముళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే. ఒప్పుకోండిరా, అమ్మాయి లడ్డు లాగుందిరా. ఓకే నాట్ ఓకే. హ్యాండ్స్ హౌస్ఫుల్ గా ఉన్నాయి, అక్కడ పెట్టండి. కంగారు పడకండి, తాగుతాను. ఓకే అన్నయ్య, సూపర్ అన్నయ్య. ఓకే అన్నయ్య. నాట్ ఓకే అన్నయ్య. బాబాయ్ వర్షం వచ్చేట్టుంది రా బాబాయ్. బుట్ట లడ్డు పట్టు. వర్జం కాదురా, మీరు పెట్టే టెన్షన్ కి నాకు మెంటల్ వచ్చేటట్టుంది. బాబాయ్ మా అందరికీ నచ్చేలా అమ్మాయి దొరకతా బాబాయ్? ఎందుకు దొరకదు నాయనా? తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే అప్పటికి నీకు 60 నిండుతాయి. బాబాయ్ నేను అరవలేనా? పెద్దడా. కాకపోతే ఏంట్రా, అందరికీ నచ్చాలని ఫిట్టింగ్ ఒకటి పెట్టావు. నేను పీకోలేక దాస్తున్నాను. అసలు 330 సంబంధాలు ఇదిగో ఈ దున్నపోతు వల్ల తప్పిపోతున్నాయి. బాబాయ్ మా అందరిలో తెలివైన వాడు వీడే బాబాయ్. మేమందరం అమ్మని చూసాం, కానీ వీడొక్కడే అమ్మని చూడలేదు. అందుకే వచ్చే వదినలో పోయినమ్మ వీడికి కనిపించాలి. వీడు ఓకే చెప్పేంత వరకు మేము వెతుకుతూనే ఉంటాం బాబాయ్. ఎంత సెంటిమెంటల్ టచ్ ఇచ్చిన తర్వాత నేను సరే అనుకున్నా ఎట్లా రా. రేయ్ మేమందరం ఓటింగ్ లేకుండా ఒప్పేసుకున్నావురా. కానీ ఒక విషయం చెప్పండి బాబాయ్. ఏంటంటే వీళ్ళెవ్వరూ వద్దురా పెళ్లి చూపులకి. ఈ అడ్డబుడ్డ మేధావి గారిని మాత్రం తీసుకెళ్దాం. మీరు కూల్ గా ఉండండి రా. మనం అందరం పెద్ద గ్యాంగ్ లాగా వెళ్తే వాళ్ళు భయపడి చస్తున్నారు. ఈసారి మీ అన్నయ్యకి చక్కటి పెళ్ళాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ఎదురు చూస్తూ ఉండండి. పదండ్రా బాబాయ్. అన్నయ్యలు పెళ్లి చూపులకి మేము రాలేకపోయామే అని బాధపడకండి. నా కళ్ళని మీవిగా చేసుకొని మీరు చూస్తూ ఉండండి.
మీ కడుపులు నావిగా చేసుకొని నేను తింటూ ఉంటా ఆ? నేను ఏం మాట్లాడినా ఎక్స్ట్రా చెప్పినట్టు ఉంటుంది కానీ నాకు ఇంత జోలు పెట్టు. కనిపెట్టేసావా మా వాడు పెద్దగా చదువుకోలేదమ్మా అయినా సరే 2 చేతుల సంపాదిస్తున్నాడు 10 మందికి తిండి పెడుతున్నాడు అదేంటది పిఎస్ఆర్ పిఎస్ఆర్ షెడ్ లో చీఫ్ మెకానిక్. ఓహో ఇకపోతే మీరు శివాజీ గారు కదా? అక్క అక్క, ఆ రోజు ట్రాఫిక్ లో ట్రైన్ తో స్కూల్ బస్సు నిలబెట్టి ట్రాఫిక్ క్లియర్ చేసి స్కూల్ పిల్లల్ని సేవ్ చేస్తే నేను ఫోటో తీసానే, ఆయనే ఈయన. ఆ ఫోటో నువ్వేనమ్మా తీసింది? ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ పేపర్ లో నేను కూడా చూశానులే. ఇకనే పేరే కాదు నీకు మావాడి క్యారెక్టర్ కూడా తెలిసిపోయింది. అమ్మాయి ఇక నేను చెప్పేదే ఉంది, ఈ పెళ్లి నాకు ఇష్టమే నువ్వు ఒక మాట చెబితే చాలు. టటా 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 టా. నాదేం లేదండి, మా అక్కిష్టమే నా ఇష్టం. నేను కూడా అంతేనండి. నా తమ్ముడి ఇష్టమే నా ఇష్టం. హాయ్ నీ పేరేంటి బాబు? మహేష్. తనకంటే ముందు పుట్టడం వల్ల ఆ మహేష్ బాబు పెద్ద స్టార్ అయిపోయాడని వీడు దిగులు పడిపోతుంటాడు. చెప్పు మహేష్, వదిన నీకు నచ్చిందా? చెప్పు. ఓకే అంటావా అనవా? నువ్వు పోలీస్ అవ్వాలన్నయ్య, ఇలా టెర్రరిస్ట్ లా మాట్లాడకూడదు. ఓకే చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఓకే ఓకే ఓకేరా. రే శివాజీ, అమ్మాయికి నువ్వు నచ్చావు, నీ తమ్ముడికి నీకు అమ్మాయి నచ్చింది. ఇక పెద్దవాళ్ళం మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మీరు బయలుదేరంట్రా. ఈ షెడ్ లో పెద్ద పనేం లేదు బాబాయ్. యారు అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నావా? వెళ్ళయ్యాక ఏకంగా షెడ్ లోనే రూమ్ కట్టించుకుని అక్కడే పెట్టుకుని చూసుకుంది కానీ ఇక వెళ్ళండి రా, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. వాడిని తీసుకెళ్ళు. పరమేశ్వరరావు గారు, నేను నా హస్బెండ్ కి దూరంగా ఉంటున్నాను. అంటే విడాకులు ఇంకా రాలేదనుకోండి, కానీ నా చెల్లి జీవితం నా జీవితంలో అవ్వకూడదని నా కోరిక. ఏమైందమ్మా? వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అండి, నేను అక్కడ ఇమ్మడలేకపోయాను. నా చెల్లిది కూడా నాలాంటి మనస్తత్వమే. అందుకే చిన్న ఫ్యామిలీ ఉన్న ఇంట్లోకి దాన్ని పంపాలని నా చిన్న కోరిక. శివాజీ ఫ్యామిలీ గురించి చెప్తారా? శివాజీ ఫ్యామిలీ 6 తమ్ముళ్ళంటే మ్యాచ్ క్యాన్సిల్ అడదేమో. శివాజీది చిన్న కుటుంబమేనమ్మా. అంటే అతనికి అమ్మా నాన్న ఇప్పుడొచ్చిన తమ్ముడు అంతే నా ఫ్యామిలీ. వాడి అమ్మా నాన్న చిన్నప్పుడే చచ్చిపోయారమ్మా. ఓ, అంటే వాళ్ళిద్దరేనా? మా చెల్లి చాలా లక్కీ అండి. నాకు ఈ పెళ్లి ఇష్టమే. ముహూర్తాలుంటే చూడండి. ఇదిగో అయ్యా 100. అమ్మా ఊరంతా తిరిగినాడు, విరిగిపోయిందిరా నాయన. అబ్బా ఏం బాబాయ్, బుడ్డోడు ఓకేనడగా? పెళ్ళి ఓకేనా? చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. బాబాయ్ నేను కట్నం తీసుకోనని చెప్పాను కదా. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదురా. పెళ్లి కూతురు అక్కయ్య ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళింది. అక్కడ ఆవిడికి పెదమామగారు, చిన్నమామగారు, బులిమామగారు, పెద్దత్తగారు, చిన్నత్తగారు, బుల్లెత్తగారు, మరుదులు, ఆడమరుదులు కదా చెత్తా చెదారం ఒక 50 మంది ఉన్నారా. వీళ్ళందరికీ సేవలు చేసి చేసి ఆ అమ్మాయికి ఏడాది తిరగకుండానే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అందుకే తన చెల్లెల్ని కూడా అలాంటి పెద్ద ఫ్యామిలీలోకి పంపకూడదు అని డిసైడ్ చేసుకుందిరా. మనది అంత పెద్ద ఫ్యామిలీ కాదు కదా బాబాయ్. నేను కాకుండా 6 కదా. 6 కదా. అయినా సరే ఆ అమ్మాయి ఒప్పుకోదురా. అసలు ఆ అమ్మాయి కళ్ళల్లో ఏ మెస్మరిజం ఉందో ఏవో గాని శివాజీకి మహేష్ ఒక్కడే కదండి తమ్ముడు అని అడగగానే అవునమ్మా అని పుసుక్కిరి కబుటైపోయాను రా. మరి పెళ్ళయ్యాక ఇంకా 5 మంది తమ్ముళ్ళు ఉన్నారని తెలిస్తే? వద్దు బాబాయ్, మన అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవద్దు. అరే అరే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధమే కదరా ఆడింది. సారీ బాబాయ్, నాకు చదువు రాదు, అంతేకాదు అబద్ధాలు చెప్పడం కూడా రాదు. ఆ పెళ్లి కూతురు నెంబర్ నేను మాట్లాడుతున్నా. కుదరక ఒక్క సంబంధం కుదిరింది, ఇది కూడా చెడగొట్టమాకరా. లేదు బాబాయ్, నా క్యారెక్టర్ ఏమిటో నేనేమిటో ఆ అమ్మాయికి బాగా తెలుసు. నా తమ్ముళ్ళ ద్వారా ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం రాదని నే కన్విన్స్ చేసి మాట్లాడతాను. నెంబర్ ఇవ్వండి. మంజు,
మొదటిసారి మిమ్మల్ని ఆ దేవుడు చూపించాడు. రెండోసారి మా అక్క చూపించింది. మూడోసారి నేనే చూస్తున్నాను. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగుదామని నేను రమ్మన్నాను. ఇక్కడికే ఎందుకు రమ్మన్నారు? ఏ రెస్టారెంట్కో ఐమాక్స్కో రమ్మనొచ్చు కదా. నాకు బుద్ధుడంటే ఇష్టం. ఆయనంటేనా? ఆయన చేసిన త్యాగం అంటేనా? త్యాగం ఇదేనా మీరు అడగాలనుకున్నది? ఇంకా ఉంది. ఆ రోజు రోడ్ మీద జరిగిన యాక్సిడెంట్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే అది మీ సమస్య కాకపోయినా, మీ డ్యూటీ కాకపోయినా స్కూల్ పిల్లల్ని కాపాడారు. అప్పుడే అనుకున్నాను, ఇలాంటి వాడు భర్త అయితే బాగుంటుందని. నాయనా శివాజీ, మీ అన్నయ్య భూమి లోపల కనీసం 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారా? శివాజీ గుడ్ మార్నింగ్. ఎప్పుడొచ్చారు? నిన్న సాయంత్రం. శివాజీ శివాజీ, నువ్వు ఆ అమ్మాయికి ఏదో చెబుతానని వెళ్ళావు కదా, చెప్పావా? ఏం చెప్పలేకపోయాను బాబాయ్. పోనీ ఆ అమ్మాయి నీతో ఏమైనా చెప్పిందా? చాలా చెప్పింది బాబాయ్. ఐ లవ్ యూ అంది. బాబాయ్, ఇంతవరకు హెవీ వెహికల్స్ నే కదా డీల్ చేసింది. అందుకేనేమో ఆ అమ్మాయిని డీల్ చేయలేకపోయాను. నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పు. ఓకే ఓకే ఓకే, ఇలా చెప్తే బాగుంటుందేమోరా. వీడొక్కడే నీ తమ్ముడు, మిగిలిన వాళ్ళందరూ నీ బాబాయ్ కొడుకులు. పెళ్లికని ఇక్కడికి వచ్చారు, ఓ వారం రోజులు ఉండిపోతారు. ఎలా బాబాయ్? నేను చెప్పింది జాగ్రత్తగా వినండిరా. పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి నీ భార్య అయిపోతుంది, ఆటోమేటిక్ గా వీళ్ళందరికీ వదిలైపోతుంది. అయితే ఓ ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయి మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం దాని ఉపయోగం ఆ అమ్మాయికి క్లాస్ మీకు తప్పకుండా ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటుందా బాబాయ్? చచ్చినట్టు ఒప్పుకుంటుందిరా. రే, కన్న బిడ్డల్ని ఏ తల్లి ఎదుర్కొంటుందిరా, అట్లాగే ఇంత మంచి మృదుల్ని ఏ వదిలి పొమ్మంటుందిరా. ఎలా పొమ్మంటుంది? రే, మీరేం కంగారు పడకండి రా. పంచ పాండవులకి శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగో ఈ సప్త సోదరులకి పరమేశ్వరరావు అలాగరా. ఈ మధ్య నీకు అబద్ధాలు చాలా ఎక్కువైనాయి బాబా. ఓరే నీ అయ్యా. బాబాయ్, ఇది నా 16 ఏళ్ల శ్రమకు, విధేయతకు, విశ్వసనీయతకు గుర్తింపు. అధిష్టానం నాకు ఎంపీ సీట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి సేవ చేశాను, ఇప్పటి నుంచి దేశానికి సేవ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. క్లాప్. ఎలా ఉంది నా speech? కెమెరా బాగానే చెప్తారు డైలాగ్. ఆ. మూతి ముందు మైకి పెట్టినప్పుడే ఆ. మిమ్మల్ని చూసుకోవడానికి నేను ఉన్నాను రా. నెక్స్ట్ టైం నీదేనని. మాయా! ఏంట్రా తమ్ముడి చేత పని చేపిస్తున్నారేంటి? తప్పే ఉందిరా. రేపైనా వాళ్ళు పని చూసుకుని బతకాల్సిన వాళ్లేగా. నాన్న పరీక్ష రాయడానికి వెళ్తున్నా, ఆల్ ది బెస్ట్ చెప్పు. 100కి 100 రావాలిరా. కాపీ కొట్టనే తెచ్చుకో. వందొస్తే వందిస్తావా? 100 ఏంట్రా, వేయిస్తాను. వెళ్ళొస్తానన్నయ్య. ఎక్కడికి రా పోయేది? ఎగ్జామ్ రాయడానికి మామయ్య. ఎగ్జామ్సా? తొక్క కారి దగ్గరికి వెళ్ళి కూలీలు ఎంతమంది వచ్చారో లెక్కరాయి. వెళ్ళను. నాకే ఎదురు చెప్తావా? తమ్ముడు, ఏ తమ్ముడు? అమ్మ చెప్పిన నిజం చెప్పనా? ఉన్న ఊర్లో అడుక్కు తినే పరిస్థితి వచ్చినప్పుడు బావా ఇంత ముద్ద పెట్టు కుక్కలా పడి ఉంటాను మా నాన్న కాలు పట్టుకున్నావు. కానీ ఆ కాళ్ళ కింద గొయ్య తోగుతున్నాను మా నాన్న తెలుసుకునేసరికి ఆలస్యమైంది. ఈ రోజు మమ్మల్నే పని వాళ్ళని చేయాలని చూస్తున్నావా? మీ నాన్న సొమ్మె తిన్నా, దొబ్బేసా, బొక్కేసా, దాంతోనే పెద్దన్నయ్య. నువ్వేంట్రా నిజాయితీగా పెద్దవాడివి అవుతావా? వీళ్ళని కలెక్టర్ని, డాక్టర్ని, ఇంజనీర్ని చేస్తావా? ఒక తమ్ముడిని డాక్టర్ని చేస్తా, ఒక తమ్ముడిని కలెక్టర్ని చేస్తా. నా తమ్ముళ్ళందరినీ ప్రయోజకులను చేసిన తర్వాత నీ ముందు నిలబడతా. ఎరా, ఆ రోజు సవాల్ చేసి వెళ్ళావు, మళ్ళీ ఇంతకాలానికి నా ఇంట్లో అడుగు పెడుతున్నావు. తమ్ముళ్ళని చదివించి పెద్దవాళ్ళని చేసావా? చేస్తే చెప్పు, విని ఆనందిస్తాను. అది మనకు అలవాట్లేదు లేండి. నేను నీ కోసం రాలేదు,
నువ్వు శాపనార్థాలు పెట్టి పంపిస్తే మమ్మల్ని మనసులోనే దీవించి పంపించిన అత్తయ్య కోసం వచ్చాను. బావున్నావు అత్తయ్య? ఏరా శివ నన్ను పూర్తిగా మర్చిపోయావా? భలే దాని అత్తయ్య. పొద్దున్న లేవగానే నేను నా తమ్ముళ్ళు అమ్మా నాన్న తర్వాత నిన్నే తలుచుకుంటాం. శుభలేఖ అత్తయ్య. ఎవరిదిరా పెళ్ళి? నాదే. నీ కూతురు లేదు కదా, ఉంటే చేసుకునేవాణ్ణి. నువ్వు నీ కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలిరా. నేను వెళ్ళొస్తాను అత్తయ్య. నీకు మీ అన్నయ్యకి చాలా ఏజ్ గ్యాప్ ఉందే. అవునండి, మా నాన్న సన్యాసంలో కలిసిపోయారు. 20 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చాక నేను లేట్ గా పుట్టాను. అందుకే నాకు కూడా సన్యాసి అని పేరు పెట్టారు. నాకు నచ్చలేదు. ఓకిడి చూసి మహేష్ బాబా నేనే మార్చుకున్నాను. అందుకే మా నాన్నకి నేను లక్కీ డ్రాప్ అంట. నువ్వు ఒక్కడివి చాలరా మా చెల్లిని సతాయించడానికి. అమ్మో, ఉదయంలో అమ్మని చూసుకోమన్నాడండి మా అన్నయ్య. అమ్మని చూసుకోమన్నాడు కదా అని చెప్పి అమ్మ అన్నం తినిపించు, అమ్మ వేయప్రద్దు, అమ్మ హోంవర్క్ చేయించు అనకూడదు. అర్థమైందా? ఇంతకు ముందు మీరు నర్సింగ్ స్కూల్లో టీచర్ గా పనిచేశారండి. అలా అడిగేవేంట్రా? మీరు మాట్లాడుతుంటే క్లాస్ పీకుతున్నట్టుంది. తిను. మీలో మా నాన్నమని చూస్తున్నాను. ఆ? బాబాయ్ ఏంట్రా? తమ్ముళ్ళేరు బాబాయ్. చేస్తాలేరా నువ్వు? తమ్ముళ్ళా? అయ్య, అదేనమ్మా మా తమ్ముడు కొడుకులు. ఎక్కడి నుంచి అంటే వస్తున్నారు? అమ్మాయి దగ్గర నుంచి. ఊరేయ్ వచ్చేసారు రా, వచ్చేసారు. రండిరా రండి. బాబాయ్, అన్నయ్యని చూడకుండా ఒక్క రోజు ఉండేసరికి ఒక యుగంలో అనిపించింది బాబాయ్. పరమేశ్వరరావు గారు, ఎవరు వీళ్ళంతా? మా తమ్ముడు కొడుకులమ్మా, పెళ్లి చూడడానికి వచ్చారు. బ్యాగ్ లవి వేసుకొస్తేను. ముహూర్తం టైం అయిపోయింది కదా, అందుకని డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చేసారు. రే ముందు అక్షంత రేడి, తర్వాత భోజనాలు ఆహాహా, ఇదే గోరింటాకంటారా? ఇంతకు ముందు సినిమాలో పెళ్లి సీన్స్ లో చూశాను. ఇప్పుడే ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూస్తున్నాను. నాకు పెట్టమనవా వదినా? మగవాళ్ళు పెట్టుకోకూడదు. నేను చిన్న పిల్లడినే కదక్క, మీరు నాకు పెట్టొచ్చు కదా. నువ్వు చిన్న పిల్లాడివేంట్రా? ఏయ్, ముద్దులు మరిది ఫస్ట్ టైం అడిగాడు. ప్లీజ్ వెయిట్ మహేష్, నెక్స్ట్ నీకే. థ్యాంక్ యూ వదినా. ఇదిగోవే, ఎలా మాట్లాడాలో మా వదిన అడిగి నేర్చుకో. హాయ్ వదినా. హాయ్. మీకు చిన్న గిఫ్ట్. ఇది చిన్నదా? ఖరీదైన గిఫ్ట్ కదా. మీరు మా అన్నయ్యకి ఆ దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. ఈ గిఫ్ట్ మాత్రం సరిపోతుంది. సైడ్ సైడ్ సైడ్. వదినా, ఈ ముత్యాలు చాలా బాగుంటాయి వదినా. వేసుకోండి వదినా. థ్యాంక్ యూ. వదినా వదినా, ఈ ఎర్రగాజులు మీకు చాలా బాగుంటాయి వదినా. తీసుకోండి వదినా. థ్యాంక్ యూ. ఈ కలర్ మీకు బాగుంటుంది వదినా. వదిన, బాటా షాప్ మా ఫ్రెండ్. ఈ చెప్పులని నీకోసం తీసుకొచ్చాను చూడు. ఇదిగో ఈ మోడల్ చూడు. ఈ మోడల్ నీకు బాగుంటాయి కదా. ఇవి చూడు. ఇదిగో ఇవి మార్కెట్లో కొత్తగా వచ్చాయట. ఇవన్నీ నీకోసం తీసుకొచ్చాను కదా. నీకు నచ్చినా ఉంచేసుకో. నేను గోరింటాకు పెట్టించుకుని నా రూమ్ లో పెద్ద లడ్డు ఉంది. నట్టు ఉందా? మరి చెప్తే చెప్పరే, ఇప్పుడు చేస్తాను. ఎవరే వీళ్ళంతా? మా వారికి తమ్ముళ్ళు వరుస అవుతారులే. ఓహో, వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారే. పోన్లేవే, 4 రోజులుండి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని ఎందుకు హర్ట్ చేయాలి? అది నిజమేలే. శివాజీ, వస్తున్నాడమ్మా. ఏంటోదినా? ఏంటి వీళ్ళంతా? కలిసి చాలా కాలమైంది కదా, నేనే ఓ వారం ఉండి వెళ్ళండ్రా అన్నాను. చూడు, మీరు కొత్తగా పెళ్ళైన జంట. మీకు ప్రైవసీ ఉండాలంటే ఇలాంటి క్రౌడ్ ఉండకూడదు. వాళ్ళు అలా. నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి కెనడా వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళెవరూ ఉండకూడదు. బాధపడకరా, తను ఎలాగో ఫారెన్ వెళ్తుంది కదా, తిరిగి వచ్చే లోపల ఏదో ఒకటి చేద్దాంలే. అయ్యో చాలు బాబాయ్. ఇటు తిరగరా, ఆ అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్, నువ్వేమో హార్డ్వేర్. కాస్త జాగ్రత్తగా డీల్ చేసుకోరా. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను బాబాయ్. నేను మిగిలిన 5 తమ్ముళ్ళ గురించి రాత్రి చెప్పేస్తాను. చెప్పరా, చెప్పు. ఇవాళ నీ తొలి రాత్రి, అది కాస్త శివరాత్రి అయిపోతుంది నాయన. ఆ పని అయిపోయిన తర్వాత ఏమని చెప్పుకో. పో. సగం తాగి ఇవ్వండి. ఏ మొత్తం తాకూడదా? పాలు మురిపాలు సమానంగా పంచుకోవాలట. మీ అక్క చెప్పిందా? అవును. మీ అక్క ప్రభావం నీ మీద చాలా ఉందనుకుంటా. ఉంటే తప్ప? తప్పే ఉంది.
నా తమ్ముళ్ళ ప్రభావం నా మీద ఉంది కదా. తమ్ముళ్ళ ఆ, అదే తమ్ముడు, ఒకే తమ్ముడు. ఒక్కడు. ఆ, అందుకే మనం 7 కొడుకుల్ని కందాం. అమ్మో, మనమిద్దరం మనకొక్కరు అంతే. నా తమ్ముళ్ళ గురించి ఎలా చెప్పాలి? నన్ను ఎదురుగా పెట్టుకొని ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఆ, ఏం లేదు, నువ్వు బాగా చదువుకున్న దానివి, నేను చదువులేని వాణ్ణి. మన ఇద్దరి దాంపత్యం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. చదువుని బట్టి మనిషి విలువ ఉండదు, క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. నా దృష్టిలో మనిషిగా మీరు నంబర్ 1. అసలే హరిచంద్రుడి కజిన్ బదరే. ఆ మ్యాటర్ మొదలెట్టకుండానే ఈ మ్యాటర్ మొదలెట్టేస్తాడని నాకు భయంగా ఉంది. జై, ఎందుకైనా మంచిది ఒక్కసారి వెళ్ళి చూసి వస్తానే. వెళ్ళొస్తానే, కనిపెట్టుకో. ఇదేంటి బెడ్రూమ్ కిటికీ తెరిచిందేమిటి? కొంపదీసి శివాజీ గాడు. హలో, దిస్ ఇస్ నందిని. అమ్మో, అక్కదయ్యం రే. అమ్మాయి ఒక్కటే ఉంది, వీడేడి? కొంపదీసి తమ్ముళ్ళ దగ్గర. Wait for me. I'm there tomorrow morning and don't take a decision before I come. Do you understand that? 1 2 3 4 5 6 ఒరి వీడబ్బా కడుపు మాట. ఆ గదిలో ఏం చేయకుండానే ఇక్కడికి వచ్చినట్టున్నాడు. ఊరుకో మంజు. మంజు కాదురా నా బాబా. అక్కడికి ఓకే వచ్చాడు అనమాట ఇక్కడికి. శివా శివా అలే బాబాయ్, ఏంటి? అక్క దెయ్యం బాల్కనీలో తిరుగుతుందిరా. చెరువు గదిలో నువ్వు లేకపోవడం, ఇక్కడికి వచ్చి పడుకోవడం చూస్తే అక్కి అక్కి మరాట అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటావేంటి? నీ గదిలోకి వెళ్ళి నీ పెళ్ళాం పక్కలో పడుకో. నా మీద కాళ్ళు వేసుకోకపోతే వీళ్ళు పడుకోరే. వాళ్ళ కాళ్ళు నా మీద వేసుకుంటారు కానీ నువ్వు వెళ్ళి వెయ్యాల్సిన చోట కాళ్ళు వేసుకుని పడుకో చాలు. వెళ్ళు. అక్కడ వెళ్ళ. వెళ్ళొస్తాను శివాజీ, జాగ్రత్త. ఆ మంజుల స్నానం చేస్తోంది, వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా. చెప్పేశాను. ప్రయాణమైన వాడని ఆగు అనకూడదరా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. పర్లేదులేండి, మళ్ళీ ఓ, చెప్పండి. డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు, ఏసీ కూడా వేశాడు. నువ్వు బయలుదేరమ్మా, అవతల ఫ్లైట్ ఏమైపోతుంది. నా ప్రయాణం గురించి నాకంటే మీకే ఎక్కువ టెన్షన్ గా ఉన్నట్టుంది. ఏదో పద్ధతి వెళ్తానే కదా, నిమిషాలు లెక్క నమ్మేసుకుంటున్నావు. అదే నమ్ముకుంటున్నావు టైము అదే. నువ్వు బరమ్మా, నువ్వు బరమ్మా. దట్స్ ఓకే. నేను తిరిగి వచ్చేటప్పటికి ఆ వైజాగ్ బ్యాచ్ సంగతి మీరు చూసుకుంటారు. వాళ్ళు గడిపెట్టి వెళ్ళిపోయారమ్మా. వారందరూ కూడా పంపించేస్తానుగా. ఓకే, టేక్ కేర్. బై.